రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పెన్షన్ను 3000 నుంచి 4000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే అమలు చేస్తుంది. రేపటి నుంచి పెంచిన పెన్షన్ను ఇవ్వబోతున్నారు. ఉదయం 6 గంటలకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్ను మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులోనే 90% పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అటు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పింఛన్ల పంపిణీ చేయనుండగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు పింఛను పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దివ్యాంగులకు 3 నుంచి 6000 రూపాయలు, 100% మానసిక వికలాంగులకు 15000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఇక ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పెన్షన్ పంపిణీ జరుగుతోంది. ఇక వృద్ధులు, వితంతువులు, మిగతా అన్ని వర్గాల వారికి 4000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో పెన్షన్లను ప్రతి నెల 1950 కోట్ల రూపాయలు వ్యయమవుతుండగా ప్రస్తుతం పెంచిన పెన్షన్ కారణంగా నెలకు అదనంగా 819 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుంది. రాష్ట్రంలో 65,18,496 మందికి పెన్షన్ను పంపిణీ చేయాలని నిర్ణయించారు. గడిచిన 3 నెలలుగా ఏప్రిల్, మే, జూన్ నెలలో అదనంగా 1000 రూపాయలు కలిపి ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇవ్వడంతో మొత్తం 7000 రూపాయలు అందించనున్నారు. ఈ 3000 రూపాయలు అదనంగా అందిస్తుండటంతో ఒక్క జులై నెలలో మాత్రం ప్రభుత్వంపై 1650 కోట్ల రూపాయల భారం పడుతుంది. జులై నెలలో మాత్రం 4408 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ప్రభుత్వం అందించనుంది. పెంచిన పెన్షన్లు ప్రజలకు అందజేయనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరికీ లేఖ రాశారు. పెన్షన్ తో పాటు ఈ లేఖను కూడా సచివాలయ సిబ్బంది పెన్షన్దారులకు అందించనున్నారు. ఏ ఆశలు, ఆకాంక్షలతో మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పార్టీ పెన్షన్ల విషయంలో ఎంతో క్షోభ పెట్టిందని, ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పాటు పెన్షన్ అందుకోవడానికి వృద్ధులు పడిన కష్టాలను చూసి చలించిపోయామన్నారు. మండుటెండల్లో వారు పడిన అగచాట్లు చూసి 3 నెలలు పెంచిన పెన్షన్ వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పాలకుడిగా పేరుగాంచిన స్వర్గీయ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పేరుతో పంపిణీ చేయాలని నిర్ణయించారు. పెరిగిన పెన్షన్లతో మీకు ఆర్థిక స్వావలంబన భరోసా ఇస్తుందని చంద్రబాబు ఆ లేఖలో వివరించారు.